రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చింది అని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. మైనార్టీల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం కృషి చేయవలసింది పోయి హక్కులకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టింది అని విమర్శించారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో సేవ్ ఇండియా సేవ్ ఫండమెంటల్ రైట్స్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకొని రావడం జరిగిందని చెప్పి మేమందరం ఒక నిర్ధారణకు వచ్చినాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ గారి రాజ్యాంగం ఇచ్చిన అధికారులు హక్కులుని ఉపయోగించుకుంటూ అది న్యాయ పోరాటమా లేదంటే మాకు ఇచ్చిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇచ్చిన ప్రతి నిరసనకి కూడా మేము ఖచ్చితంగా టైం టు టైం మా పోరాటాలు మేము చేస్తాము, ఐక్యమత్యంతో కలిసిమెలిసిగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ చట్టానికి సవరణలు అవసరమే కానీ దీంట్లో ముస్లింల మేలు కొరకే చేశాం ఈ సవరణ అని చెప్పి పేద ముస్లింల కోసమే చేశామని చెప్పినది అది వాస్తవంగా మరి దీన్ని భారత రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్కు విరుద్ధమైనటువంటిది. దాన్ని భంగకరంగా దీని యొక్క చట్టాన్ని రూపొందించారు.